అందరికీ. ఇప్పుడే మా నాన్న అయితే బజారు పోయి వచ్చిండు అండ్ ఇన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చిండు. ఈ టమాటాలు ఎన్ని కిలోలు ఇవంటే 7-8 కిలోలు టమాటాలు అండ్ ఆకుకూరలు ఇవన్నీ తెచ్చిండు. చూద్దాం ఏమేమి తెచ్చిండు. సో మా అమ్మ అయితే ఇప్పుడు అన్ని సదిరి పెడుతుంది, అన్ని వేరు చేసి పెడుతుంది. ఈ ఆకుకూరలు ఆకుకూరలు అయితే ఇప్పుడు మనం ముడిది గట్టి ఉంటుంది కదా, ఇవాళ వండుకోము రేపు వండుకుంటామంటే ముడైతే తీసుకొని పెట్టుకోవాలి. ఆకులు ఖరాబ్ కావు, కట్టి ఉంటే మాత్రం అట్లనే కొంచెం పాసిపోయినట్టు అవుతుంది. సో ఇట్లా తీసి అయితే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు కవర్లో వేసి పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. ఆకుకూరలన్నీ ఇట్లా డైరెక్ట్గానే ఇట్లా పెడితే వాడిపోతాయి తొందరగా, కవర్లో పెడితే వాడిపోదు. ఇక ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఏం చేయాలి మరి? గుడ్డలో కూడా తడిపి పెట్టచ్చు, తడిగుడ్డ. అవును, ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే గుడ్డలో తడిపి పెట్టుకోవచ్చు అంట. సో టిప్పు చూసుకోండి, ఎవరికన్నా అవసరం వస్తే చూడండి. కూరగాయలు మీ ఖరాబ్ అయితే గుడ్డలలో తడి పెట్టుకొని అయితే పెట్టుకుంటే ఆకుకూరలు ఖరాబ్ కావంట. సో నువ్వు మనకు ఫ్రిడ్జ్ లేనప్పుడు నువ్వు అట్లనే పెట్టినావు అమ్మ? పెట్టినా. మా అమ్మ కూడా చూడండి, మా అమ్మ కూడా ఆకుకూరలను అయితే అప్పుడు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఈమె కూడా అట్లనే పెట్టేదంట కొన్ని సంవత్సరాల ముందు. కొత్తిమీర కూడా తడిపి పెట్టేది. ఈ 2 రకాలు తెచ్చిండు, మరి ఎట్లా ఉండి అంటాడు. ఎర్రది తెల్లది పచ్చ తోటకూర 2 కలిపి ఉండి అంటాడు. నాన్న ఎట్లా ఉండి అంటాడు. ఇంకేం తెచ్చిండు? కందగడ్డలా? కందగడ్డలు ఉడకబెట్టుకుందాం మనం. మా సొరకాయ తెచ్చిండు. ఒకటేనా? కీర దోసకాయలు తెచ్చిండు. సొరకాయలు అయితే 2 తెచ్చిండంట. చూడండి, ఇంకా 2 వెళ్ళెత్తనమ్మా. ఇన్ని సొరకాయలు ఎవరు తింటారంట? నేనైతే అస్సలు తినను. సాంబార్ బనాయింగే. లైట్ లేదు. ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు లైట్ పోయిందండి, లైట్ గోల్ అయిపోయింది. ఎండాకాలం కదా, సో లైట్ అయితే లేదు. అప్పుడు ఈ చేపలు కూడా ఇవ్వాలని తెచ్చిండు, బజార్ నుంచి తెచ్చిండుగా. ఈ చేపలు అయితే మంగళ బజార్ నుంచి అయితే తీసుకొచ్చిండు. గుడ్లు 2 మిగిలి, వారం అయిపోయింది కదా, అందుకు మంగళవారం రాగానే అన్ని సరుకులన్నీ వస్తాయి మాకు, 2 వారాలకి. ఎండాకాలం అయితే ఇవన్నీ తింటూ ఉండాలి, మంచిగా మన బాడీలో నీరైతే ఉంటుంది. అయ్యో ఇన్ని తెచ్చిండు. ఊరని పుచ్చకాయ తెత్తే దీని మొదలు ఈ బీరకాయలు తీసుకొచ్చిండు. బీరకాయలు ఎవ్వరు తింటారు? బీరకాయలు మా ఊళ్ళే బీరకాయలు మా నాయన మెత్తది బాగుంటది. ఈ వంకాయలు తెచ్చిండు. వంకాయలు కొన్ని తెచ్చిండు, అరకాయ తెచ్చిండు. మరి వంకాయలు తెచ్చినప్పుడు అయితే మేము కూర వండుకుంటే అయితే ఉంటుంది, అన్ని కూరగాయలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. లాస్ట్గా వంకాయ బలి అవుతుంది, మొత్తం వాడిపోతాయి. అందుకే తక్కువ తెస్తాడు మా నాన్న ఎప్పుడైనా. ఫ్రై అయితే పప్పుచారులో ఫ్రై అయితే ఎమ్మట అయిపోతుంది, కానీ పప్పు చేసుకోలేదు అనుకో ఇక మా కూరగాయలు అన్నీ అయిపోతాయి ఫ్రిడ్జ్లో. ఇక వంకాయ లాస్ట్కి ఎండిపోయి ఉంటుంది. ఇవి అయితే ఏంటి? బొబ్బట్కాయలా? బొబ్బట్కాయలు అంటే ఇవి బీన్స్ మన బీన్స్ తెచ్చిండు. ఇంకా బెండకాయలు ఇవన్నీ సాంబార్ కోసం అని తెచ్చిండు. ఇంకా దొండకాయలు మా చెట్టుకి ఉన్నాయి. దొండకాయలు అయితే మా చెట్టుకి ఉన్నాయి. సో అయితే సాంబార్కి సరిపోయేటి అన్నీ తీసుకొచ్చిండు అన్నమాట. ఎంత మంచిగా ఉన్నాయి. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే మీకు వెజ్ ఎక్కువ ఇష్టమా? మాకైతే మేమైతే వారానికి ఒక్కసారి మాత్రమే తింటాం ఫిష్, అది కూడా మంగళవారం రోజు. బజార్లో ఫిష్ తీసుకొస్తాడు అండ్ చికెన్ కూడా తీసుకొస్తాడు, కానీ అంత తినము, రేర్గా. నిమ్మకాయలు మిగతా కాలంలో అయితే ఇవన్నీ నిమ్మకాయలు వీటిని పట్టించుకోము, కానీ ఎండాకాలం వస్తే ఇక ఈ కూరగాయలన్నీ కావాలి, అవసరమైనవి. అంత అందంగా పడుతున్నాయి కదా, బీరకాయ, వంకాయ, మన బీన్స్, సొరకాయ, బెండకాయ అండ్ ఇవన్నీ చూడండి ఎంత అందంగా ఉన్నాయి. కందగడ్డలు ఇప్పుడే ఉడకబెడతావు ఇక. ఇక అక్కడ వెంటిలేట్ చేయడం ఏంది, ఇంకా పెట్టుకొని తినడే. చిప్స్ బనాయింగే. ఆలుగడ్డలు ఎంత పెద్దగా ఉన్నాయండి ఆలుగడ్డలు. ఈసారి పెద్దగా ఉన్నాయి, పొడుగు వచ్చినాయి. పొడుగు ఇంత ముద్దుగా గుండ్ర ఉండాలి ఆలుగడ్డ, ఇట్లా పొడుగు ఉంటే వేస్ట్. ఇవాళ రేపు అన్నీ ఇవే నడుతున్నాయి. పొంగ అయితే ఇక మొత్తం సన్నగా వచ్చి ఆలుగడ్డలు వస్తాయేమో. ఇక ఇది చూడండి ఎంత పొడుగు ఉందో, ఇది సన్నగా. ఈసారి వెరైటీ వచ్చినాయి ఆలుగడ్డలు.
మిరపకాయలు చూడండి ఎన్ని మిరపకాయలు తెచ్చిండు. ఇంకా ఆకుకూర అయితే పడతలేదంట, అందుకే వేరు వేరు పెట్టాల్సింది ఇది ఇది అని. ఇప్పుడు టమాటా ఇవి అయితే అన్నీ ఒకసారి తెచ్చి పెట్టుకుంటాం అన్నమాట. మేము బజార్లో చాలా సస్తా దొరుకుతాయి, 10 రూపాయల కిలో, 8 రూపాయల కిలో కూడా అయినాయి కదమ్మా. ఇప్పుడు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు తక్కువ ఉన్నాయి, ఆల్రెడీ ఉండండి. ఇంకా ఇప్పుడు ఇంకా ఇన్ని తెచ్చిండు. పడితే 6 ఉన్నాయి అనుకుంటా. 6 కిలోలు అంటే అందరికి ఇదే పని ఉంటుంది కదా, ఇంట్లో ఉన్న వాళ్ళు హౌస్ వైఫ్స్ అందరికీ వారానికి ఒకసారి ఇట్లా చదరాల్సి వస్తుందేమో అందరికీ. చదువుకోవాలి కదా మరి, బజార్ని తీసుకొస్తే కూరగాయలు. అయితే ఇదండి మేము ప్రతి మంగళవారం చేసేది. మంచిగా సామాన్లన్నీ తెచ్చుకొని ఒకసారి అన్నీ సదురుకొని పెట్టుకుంటాము. సో మీరు ఇలానే చేస్తారా అందరూ హౌస్ వైఫ్స్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.